గుప్పెడంత మనసు సీరియల్ ఎండ్ అవటం పట్ల రిషి ఒక ఎమోషనల్ పోస్ట్ని తెలియజేశారు. ఇన్నాళ్లుగా తనని గుండెల్లో పెట్టుకొని చూసిన తెలుగు ఆడియన్స్ అందరికీ కూడా చాలా థ్యాంక్ యూ సో మచ్ అని చెప్తూ ఎమోషనల్ అయ్యారు రిషి అలియాస్ ముఖేష్ గౌడ. ఈ సందర్భంగా తెలుగు అభిమానులను తనని ఆదరించిన విధానాన్ని గుర్తు చేసుకొని తాను సీరియల్ నుంచి వెళ్ళిపోయినప్పుడు తనపై చూపించిన ప్రేమే మళ్ళీ తిరిగి వచ్చేటట్లు చేసిందని చెప్తూ గుప్పెడంత మంచు సీరియల్ ముగింపుని కూడా సక్సెస్గానే అభిమానించాడు ముఖేష్ గౌడ. తాజాగా ఇంటర్వ్యూలో ముఖేష్ గౌడ మాట్లాడుతూ పెద్ద సక్సెస్ తర్వాత గుప్పెడంత మంచు సీరియల్ని ముగింపుని దీన్ని కూడా నేను సక్సెస్గానే చూస్తున్నా. సక్సెస్ అనేది ఒకసారి వస్తుంది, ఆ తర్వాత పోతుందని అంటారు. కానీ గుప్పెడంత మనసు సీరియల్ అలా కాదు. ఎలా సక్సెస్తో మొదలయ్యిందో అదే సక్సెస్తో ఎండ్ అవుతుంది. ఇది చాలా గొప్ప విషయం. నేను కొన్నాళ్ళ పాటు సీరియల్లో కనిపించకపోయేసరికి నా కోసం ఎంతో ఎదురు చూశారు. ఇది వాళ్ళు నాపై చూపించిన ప్రేమ. వాళ్ళ సపోర్ట్ వల్లే నేను తిరిగి వచ్చాను. నేను అనుకోకుండా వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. వాళ్ళ పిలుపు వినే నేను తిరిగి వచ్చాను. నేను వాళ్ళని చాలా మిస్ అయ్యాను. ఆ టైంలో ప్రేమను పోగొట్టుకోవటం కాదు, ప్రేమ డబల్ అయ్యింది. నేను ఉన్నప్పుడు ఒక గ్రాఫ్లో ఉండేది, నేను లేకపోయినప్పుడు మరో గ్రాఫ్కి వెళ్ళింది. నేను లేనని చాలా ఫీల్ అయ్యారు, ఏడ్చారు. వాయిస్ మెసేజెస్ కూడా పెట్టారు. కొంతమంది అమ్మాయిలు అయితే ఏడ్చుకుంటూ వాయిస్ మెసేజ్లు పెట్టారు. వాళ్ళని చూస్తుంటే చాలా బాధ వేసింది. కానీ వాళ్ళే నా బలం. తెలుగు ఆడియన్స్ ఒక్కసారి ఇష్టపడితే వాళ్ళ ఇంటికి బిడ్డలా చూసుకుంటారని అనడానికి నేనే సాక్ష్యం. నా ఇంట్లో కూడా నాకు ఇంత ప్రేమ దొరకలేదు. కానీ తెలుగు ఆడియన్స్ మాత్రం నన్ను ఎంతో ప్రేమించారు. ఆ విషయంలో నేను చాలా అదృష్టవంతుణ్ణి. ఇంత ప్రేమ ఆదరణ నేను ఊహించలేదు. నేను మళ్ళీ సీరియల్లోకి తిరిగి వచ్చానంటే వాళ్ళు నాపై చూపించిన ప్రేమే కారణం. రిషి ధార బంధానికి విడుదల అనేది ఉండదు. రిషి ధార పేరుకు తగ్గట్లే ఎప్పటికీ ఆ బంధం ఉంటుంది. వాళ్ళ మధ్య గ్యాప్ ఉండదు, హ్యాపీ ఎండింగ్ ఉంటుంది. రిషి ధారల మధ్య బాండింగ్ ఎప్పటికీ ఉంటుందనే మెసేజ్తో గుప్పెడంత మంచు సీరియల్ ఎండ్ అవుతుంది అంటూ చెప్పుకొచ్చారు ముఖేష్ గౌడ. మరి రిషి పోస్ట్ చేసిన దాని పట్ల మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్స్ ద్వారా తెలియచేయండి. ఈ సీరియల్లో మీకు ఎవరి క్యారెక్టర్ అంటే బాగా ఇష్టమో తప్పకుండా మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.